గుణాకి డబ్బులిస్తూ అడ్డంగా దొరికిపోయిన రోహిణి మెడ పట్టుకుని ఇంట్లోంచి బయటికి గెంటేసిన ప్రభావతి. మరి ప్రభావతి రోహిణి నిజస్వరూపం ఎలా తెలుసుకుంటుంది? రోహిణిని ప్రభావతి ఇంట్లోంచి బయటికి గెంటైపోతుందా? అసలు ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు వీడియోని మీరు మొదటిసారి కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్ అందరికన్నా ముందుగా మీరే చూసేవచ్చు. రోహిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఇప్పుడు నేను 2 లక్షలు ఎలా తీసుకొచ్చి ఇవ్వాలి? ఈ 2 లక్షలు ఇవ్వకపోతే వాడు అన్నంత పని చేసేలా ఉన్నాడు. నిజం గనుక బయటికి వస్తే ఇక అత్తయ్య నన్ను బ్రతకనివ్వదు, నన్ను చంపేస్తుంది. నిజం బయటికి రాకుండా ఎలా చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి. ఇంతలో సత్యమైతే ఇంటికి మౌనంగా అయితే తిరిగి వస్తాడు. అప్పుడే మీనా అయితే అడుగుతూ ఉంటుంది, మావయ్య ఏం జరిగింది మావయ్య? అత్తయ్య గారు ఒప్పుకున్నారా అంటూ అడుగుతూ ఉండగా, లేదమ్మా, మీ అత్తయ్య ఒప్పుకునేలా కనిపించడం లేదు. ఒకవేళ శివాని గనక విడిపించాలి అంటే నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదని కండిషన్ పెట్టింది. ఆ కండిషన్కి నేను ఎలా ఒప్పుకుంటాను? అందుకే నేను తిరిగి వచ్చేసానమ్మా. ఈ విషయంలో నేను ఎలాంటి సహాయం చెయ్యలేకపోతున్నాను, నన్ను క్షమించమ్మా అంటూ సత్యమైతే అంటూ ఉండగా, మామయ్య మీరు క్షమాపణ చెప్పడం ఏంటి? మీరు ఇలా బాధపడకండి, సరే నేను ఆయన ఏదో మార్గం ఆలోచిస్తాము అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే ఇక బాలు అయితే ఇంటికి వస్తాడు. ఏమైంది మీనా, ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండగా, శివాన్ని విడిపించాలి అంటే నన్ను ఇంట్లోంచి బయటికి పంపించేస్తేనే కేసు వాపస్ తీసుకుంటానని అత్తయ్య చెప్పారటండి. అందుకు మావయ్య గారు ఇక అక్కడ ఉండకుండా వచ్చేసాను అని చెప్పి బాధపడుతున్నారు. ఈ విషయంలో నేను ఎలాంటి సహాయం చెయ్యలేను అని బాధపడుతున్నారు అంటూ చెప్పంగానే, నేను చెప్పాను కదా మీనా, మా అమ్మ ఏదైనా పంతం పట్టింది అంటే అది నెరవేరేదాకా వదిలిపెట్టదు, మనం వేరే మార్గం చూద్దాము అంటూ బాలు కూడా చెప్తూ ఉంటాడు. ఇంతలో అప్పుడే ఇక కామాక్షి అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి పుట్టినింటికి ఆడపిల్ల అలిగి వచ్చేసినట్టు నువ్వు నా ఇంట్లోనే ఏకంగా తిష్ట వేయాలని చూస్తున్నావా? ఏదో నీ అదృష్టం బాగుండి అన్నయ్య వచ్చి బ్రతిమలాడాడు, నువ్వు వినిపించుకోకుండా శశిమీర మీనా ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్తావేంటి? తనేం తప్పు చేసిందని? తను తప్పు చేసుంటే నువ్వు అన్న మాటలో న్యాయం ఉందని నేను ఒప్పుకుంటాను. మీనా ఏ తప్పు చెయ్యకుండా శిక్ష అనుభవించాలంటే ఎలా కుదురుతుంది? ఈ విషయంలో మాత్రం నేను నిన్ను సమర్థించలేను. సరే, ఇందులో మొహమాటమే ఉంది, ఖచ్చితంగా చెప్పేస్తున్నాను విను. నీకొక 2 రోజులు మాత్రమే టైం ఇస్తాను. నువ్వు గనక మనసు మార్చుకొని మీ ఇంటికి వెళ్ళకపోతే తర్వాత నీ దారి నువ్వు చూసుకోవాల్సి వస్తుంది. నేను నిన్ను ఇంట్లో పెట్టుకుని నేను మేపాలంటే నా వల్ల కాదు కదా అంటూ కామాక్షి అయితే చెప్పి వెళ్ళిపోగానే, వచ్చిన 2 రోజులకే దీని బుద్ధి ఏంటో అర్థమైంది. ఎప్పుడు వదినా వదినా అంటూ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నన్ను ఒక 2 రోజులు చూడాలి అంటే నా వల్ల కాదు, బయటికి పో అన్నట్టు మాట్లాడుతుంది అంటూ ప్రభావతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అనుకున్న విధంగానే రోహిణి అయితే తనకి తెలిసిన వాళ్ళ దగ్గర అయితే అప్పు చేస్తుంది. డబ్బులు 2 లక్షలు తీసుకుని బ్యాగ్లో అయితే పెట్టుకుని తన ఫ్రెండ్తో అయితే కలిసి వెళ్తూ ఉండగా, ఇంతలో ఇదైతే కామాక్షి చూస్తుంది. ఇదేంటి, ఈ అమ్మాయి ఇలా అప్పు చేసి ఎవరికి డబ్బులు తీసుకువెళ్తుంది? ఎవరికి డబ్బులు ఇవ్వాలనుకుంటుంది? అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ప్రభావతిని కూడా తీసుకువెళ్తే నిజం తెలుసుకుంటుంది కదా అంటూ ఇక వెంటనే ప్రభావతి దగ్గరికి వస్తుంది కామాక్షి. అప్పుడే ఇక ప్రభావతితో చెప్తూ ఉంటుంది, నీ కోడలు కంగారుగా డబ్బులు తీసుకుని ఎక్కడికో వెళ్తుంది అంటూ అనగానే, నా కోడల డబ్బులు తీసుకువెళ్తుందా? ఎక్కడికి వెళ్తుంది? ఒకవేళ తన పార్లర్కి ఏదైనా పెట్టుబడి పెట్టుకోవాలేమో, అందుకు తీసుకుని ఉంటుంది అంటూ అనగానే, చూడమ్మా మహాతల్లి, పార్లర్కి పెట్టుబడి పెట్టుకోవాలి అంటే తను తీసుకుని నార్మల్గా వెళ్ళొచ్చు, కానీ తన మొహంలో కంగారు భయం చూస్తూ ఉంటే నీ కోడలు ఏదో చెయ్యకూడని తప్పు చేస్తుందని నాకు అనిపిస్తుంది. నేను చెప్పవలసింది చెప్పాను,
నీ ఇష్టం, నువ్వు వస్తాను అంటే నిన్ను తీసుకుని వెళ్తాను, లేకపోతే నేనే వెళ్ళి విషయం ఏంటో కనుక్కొని వస్తాను అంటూ అనంగానే సరే నేను వస్తాను పద అంటూ ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. అనుకున్న విధంగానే ఇక ప్రభావతి కామాక్షి ఇద్దరు కూడా ముందు పార్లర్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇంతలో ఇక రోహిణి అయితే పార్లర్ దగ్గర చెప్పి ఇక అటునుంచి అటు వెళ్తూ ఉండగా ఇంతలో రోహిణిని అయితే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు ప్రభావతి కామాక్షి ఇద్దరూ కూడా. అప్పుడే ఇక రోహిణి అయితే గుణ దగ్గరికి వెళ్తుంది. ఇది చూసిన ప్రభావతి అయితే ఇదేంటి, ఇది రౌడీ గుణాన్ని కలవడానికి వచ్చింది, వీడి దగ్గరికి డబ్బులు తీసుకురావడం ఏంటి అంటూ ప్రభావతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. నేను చెప్పాను కదా నీ కోడలు ఏదో తప్పు చేస్తుంది అని, కానీ నువ్వు మాత్రం అదేది వినిపించుకోకుండా నా కోడలు పార్లర్కి పెట్టుబడి పెడుతుందేమో అన్నట్టు మాట్లాడావు కదా. ఒక్కసారి ఇప్పుడు నీ పెద్ద కోడలు నిజస్వరూపం ఏంటో బయటపడుతుంది పద అంటూ ఇక లోపలికి అయితే తీసుకుని వెళ్తుంది. ప్రభావతి కామాక్షి ఇద్దరూ కూడా చాటున నిలబడి చూస్తూ ఉంటారు. ఇంతలో ఇక రోహిణి అయితే గుణ దగ్గరికి వచ్చి డబ్బులైతే ఇస్తుంది. చూడు, ఈ 2 లక్షలు తేవడానికి నాకు చాలా కష్టమైంది, మళ్ళీ మళ్ళీ అంటే నేను డబ్బులు తీసుకురాలేను అంటూ చెప్పంగానే అదేంటి రోహిణి గారు, మీరు డబ్బులు తీసుకురాలేను అంటే ఎలా కుదురుతుంది, మీ కారణంగానే కదా ఆ దినేష్ ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, మీ గురించే కదా వాడిని ఇక్కడ బంధించి 4 ఉతికేసరికి వాడు ఆ పరిస్థితికి వచ్చాడు, మీ విషయాలన్నీ ఎక్కడ బయట పెట్టేస్తాడో అని మీరు కంగారు పడి వాణ్ణి నాకు అప్పగించారు. నేనేదో తీసుకున్న డ్యూటీ ప్రకారం నేను న్యాయం చెయ్యాలి కాబట్టి నేను వాడిని కొట్టేసరికి వాడి పరిస్థితి అలాగైంది. ఒకవేళ వాడు గనుక నోరు ఇప్పే పరిస్థితి ఉంటే ఈ పాటికి మీ జీవితం ఏమైపోయేదో ఒక్కసారి ఆలోచించుకోండి. వాడు అన్ని విషయాలు నాకు చెప్పాడు. మీకు ముందే పెళ్ళయిందని, మీకు ఒక కొడుకు కూడా ఉన్నాడని, ఆ విషయాన్ని దాచిపెట్టి మీరు మనోజ్ని పెళ్లి చేసుకున్నారని, అంతేకాకుండా మనోజ్ వాళ్ళ నాన్నకొచ్చిన 40 లక్షలు కూడా మీ ఇద్దరూ కలిసి నొక్కేసి మీ ఇంట్లో మాత్రం ఏమీ చెప్పకుండా మీ పుట్టింటి వాళ్ళు కోటీశ్వర్లని అక్కడి నుంచి ఈ డబ్బులన్నీ తీసుకువస్తున్నానని చెప్పారని ఇవన్నీ కూడా నాకు తెలుసు. నీ విషయం బయటికి రాకుండానే ఆ శివ వీడియో కూడా నాకు ఇచ్చావని అన్నీ కూడా అర్థమయ్యాయి. అలాంటప్పుడు మరి డబ్బులు అవసరమైతే అడగవలసి వస్తుంది కదా మేడం. ఈ 2 లక్షలు సరిపోకపోతే మళ్ళీ తెచ్చి ఇవ్వాల్సి వస్తుంది, అది మాత్రం గుర్తు పెట్టుకోండి అంటూ ఇక చెప్పంగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతుంది రోహిణి. ఇది మరీ అన్యాయం, మళ్ళీ మళ్ళీ డబ్బులంటే ఎక్కడ తీసుకొస్తాను అంటూ అనంగానే అదేంటి, మీ మామయ్య గారి దగ్గర నొక్కేసిన 40 లక్షలు బ్యాంకులో వేసుకున్నారు కదా, అందులో తీసుకొచ్చివు, నువ్వు ఇప్పుడు ఎక్కడో అప్పు చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తావెందుకు అంటూ ఇక గుణ అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక ఆ మాటలకి ఏ సమాధానం చెప్పలేక మౌనంగా అయితే ఉంటుంది రోహిణి. ఇంతలో ఇక మీనాక్షి అయితే అమ్మా మహాతల్లి, నీ పెద్ద కోడలు ఎంత మంచిదో చూసావా, కోటీశ్వరరాలు కూతురు ఎంతో మంచిదని చెప్పావు కదా, ఇప్పుడు చెప్పు, మీనాని నీచంగా మాట్లాడుతూ వచ్చావు, ఇప్పుడు నీ పెద్ద కోడలు గురించి ఇంట్లో అందరికీ తెలిసిందే అనుకో, ఇక నిన్ను కాట ఆడుకుంటారు అంటూ ఇక కామాక్షి అయితే చెప్తూ ఉండగా ప్రభావతి అయితే అవును, చాలా మోసం చేసింది, ఒక కోటీశ్వరరాలు కూతుర్రాని ఇంత అన్యాయం చేస్తుందా, ఈయనకొచ్చిన పెన్షన్ డబ్బులు కూడా ఇద్దరూ నొక్కేసి నన్నే మోసం చేస్తారా అంటూ ప్రభావతి అయితే కోపంగా అక్కడి నుంచి కామాక్షిని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంతలో అప్పుడే రోహిణి అయితే వస్తుంది. అత్తయ్య మీరా వచ్చేసారా అంటూ అడుగుతూ ఉండగా అప్పుడే ఇక ప్రభావతి అయితే కోపంగా రోహిణి చంపైతే పగలగొట్టి నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదో, నీలాంటి మోసగత్తికి ఇంట్లో ఎలాంటి స్థానం లేదో, శివని కూడా విడిపించాను, మీనా ఏ తప్పు చేయకపోయినా తనని ఎన్నో మాటలని బాధ పెట్టాను, నీలాంటి దాన్ని కదా శిక్షించాలి అంటూ ప్రభావతి అయితే రోహిణిని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది. ఈ ఇంట్లో నీకు ఎలాంటి స్థానం లేదు అంటూ ఇక రోహిణికి అయితే షాక్ ఇస్తుంది ప్రభావతి. మరి ఇలాగే జరగాలని కోరుకుంటే మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.